హాయ్ అండి. న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు షాంపూ పొడి సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. ఇవి 200 ml బాటిల్. ఒక్క ఆవిడే పెట్టుకున్నారు 7 బాటిల్స్. స్టిక్కర్ వద్దన్నారండి, అందుకని వేయలేదు. చాలా ఎక్కువగా 1/2 లీటర్ అయితే తీసుకుంటున్నారు. బాటిల్ కూడా స్టాక్ లేవు. ఇంకా 4 మెంబర్స్కి రేపు పంపిస్తా అని చెప్పాను. 1/2 లీటరు హెయిర్ ఆయిల్ మంచి రిజల్ట్ అయితే ఉన్నాయండి. హెయిర్ ఆయిల్ కానివ్వండి, సున్నిపిండి కానివ్వండి, షాంపూ పొడి అంతేకాదండి. ఇవి 100 ml. మనకి ఎక్కువగా ఆయిల్ తీసుకుంటున్నారు. షాంపూ పొడి, సున్నిపిండి 3 కూడా ఒక్కొక్కరు పెట్టుకునేటోళ్ళు ఎట్లా అంటే ఒక బాటిల్స్ పెట్టుకొని అది 1/2 కిలో అది 1/2 కిలో అడుగుతున్నారు, లేదంటే 1/4 కిలో. కొత్తగా ఎవరైనా తీసుకునే వాళ్ళు మాత్రమే 1/4 కిలో అడుగుతున్నారు. ఎవరికి ఏది కావాలన్నా నీటి మెసేజ్ చేస్తే అదే పంపిస్తాను. నైట్ టైం కానీ డే టైం కానీ ఇంట్లో ఉన్నట్లయితే స్మూత్గా 10 నిమిషాలు ఆయిల్ అంతా నెత్తికి పాయిలుగా తీసి అప్లై చేసి నెక్స్ట్ డే మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలంటుకోండి. లేదు న్యాచురల్ కావాలంటే కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతుల పొడి ఉంది. ఆ పొడి ప్యాక్లాగా వేసుకొని 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయడమే. ఒక్కసారికి జిడ్డు అంతా తీసేస్తుంది, మెల్లమెల్లగా డాండ్రఫ్ తీసేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. షాంపూ పొడి రీగ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటున్నారు. 1/2 లీటర్ చాలామందికి నేను ఇంకా పంపించేది ఉంది. బాటిల్ స్టాక్ లేక ఈరోజు అయితే పంపించలేకపోయాను. ఇంట్లో కొరియర్కి వెళ్ళేటప్పుడు మనకి ఆయిల్ ఇలా ఉంటుంది. మీ దగ్గరికి వచ్చేసరికి చలికాలం కాబట్టి కాస్త గడ్డగడుతుంది. ఆ గడ్డగట్టేటప్పుడు ఎండలో పెట్టుకొని కానీ లేదంటే గోరువెచ్చని నీళ్ళలో బాటిల్ పెట్టి యూజ్ చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉందండి. హెయిర్ ఆయిల్ రీగ్రోత్ బాగా ఉంది. మనకి సున్నిపిండి మీకు ఎక్కువగా పింపుల్స్, మచ్చలు ఉన్నట్లయితే ఒక కప్పులో 1 స్పూన్ అంత వేసుకొని ప్యాక్లాగా వేసుకోండి. వాటర్ మాత్రమే పోసుకోండి. దాంట్లో ఇంకేం పాలు, పెరుగు వేయవలసిన అవసరం లేదు. చక్కగా కొద్దిగా వాటర్ పోసి ఫేస్ అంతా కూడా ప్యాక్లాగా వేసి 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచుకోండి. అంతే, అంతకు మించి ఉంచవలసిన అవసరం లేదండి. అన్నీ మూలికలు ఉంటాయి కాబట్టి మనకి పింపుల్స్, మచ్చలు మెల్లమెల్లగా తీసేస్తుంది. 1 వీక్ లోపే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. అలా మీరు సోప్ అనేది యూజ్ చేయకూడదు. మీరు సున్నిపిండి యూజ్ చేసేటప్పుడు బాడీ మొత్తం రుద్దుకోవచ్చు. సంవత్సరం దాటిన పిల్లల నుంచి సున్నిపిండి ఎవరికైనా పెట్టొచ్చండి. మంచి రిజల్ట్ అయితే ఉంది. స్కిన్ వైట్గా మారుతుంది, పిగ్మెంటేషన్ కూడా తీసేస్తుంది.